వై యు గో టు చర్చ్? చర్చ్కి ఎందుకు వెళ్ళాలి? తప్పక ఈ వాక్యం మనం నేర్చుకోవాలి. చర్చ్కి ఎందుకు వెళ్ళాలి అంటే బైబిల్ చెప్తుంది మనం దేవుణ్ణి ఆరాధించడానికి, కలిసి స్తుతించడానికి. బైబిల్లో దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే కీర్తన గ్రంథం 95:6 రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించడం. రండి. సో కలిసి ప్రభువుని ఆరాధించడానికి. 2 టు లెర్న్ అండ్ గ్రో ఇన్ ఫెయిత్, విశ్వాసంలో ఎదగడానికి. బైబిల్ చెప్తుంది కొలసీలకు రాసిన పత్రిక 3:16 సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో 2వది మన విశ్వాసంలో ఎదగడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. 3వది విశ్వాసంలో ఇతరుల్ని బలపరచడానికి కూడా, మనం బలపరచబడ్డమే కాదు ఇతరుల్ని బలపరచడానికి కూడా తప్పక దేవుని మందిరానికి వెళ్ళాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 ప్రకారం కొందరు మానుకొని చూడట్లుగా సమాజంగా కూడిట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు. అనగా ఇతరులను బలపరచడానికి, ఇతరులను ప్రోత్సహించడానికి తప్పక దేవుని మందిరానికి వెళ్ళాలి. 3 విషయాలు మనం విన్నాం. మొదటిది తప్పక మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి. 2 మన విశ్వాసంలో ఎదగడానికి. 3 ఫెలోషిప్ కోసం ఇతరుల్ని బలపరచడం కాదు. అందుకే దేవుని మందిరం మానకండి, తప్పక దేవుని మందిరానికి వెళ్ళండి. గాడ్ బ్లెస్.